దిక్కుమొక్కు ఎవడొస్తాడు రమ్మనండి అని అడిగాడండి. ఆ ఎస్పీ చేశాడండి ఇదంతా. ఎస్పీ ఎస్సీ వీళ్ళిద్దరేనండి. అదేనండి మమ్మల్ని తీసుకొచ్చి మాయమాటలు చెప్పి సంతకాలు పెడతారని తీసుకొచ్చి ఆనేసాడండి. పట్టుకున్నట్టు రాయించాడండి కాయంతేలి. ఏం చదువుకున్నావు? చదువుతున్నావా? ఎగ్జామ్స్ రాసావా? ఇంటర్ సెకండరీ ఎగ్జామ్ రాసావు? నేను ఎందుకు ఇప్పుడు అటెంప్ట్ మటర్ అసలు గొడవ దగ్గరికి వెళ్ళావా? అసలు అక్కడ చుట్టుపక్కల ఉన్న తీసుకొచ్చేసా సార్. వీడియోలో ఉన్నా. అసలు గొడవకు ఉన్నావా? నువ్వు గొడవ లేవు. నువ్వు నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వు కూడా గొడవలో ఉన్నావు తీసుకొచ్చి. నీకు గొడవకు సంబంధం ఉందా? నువ్వు సార్ నేను ఉంటాకు ఉన్నాను కానీ వెళ్ళలేదండి. వెళ్ళకుండా నాకు ఇంటికంటే మేము మంచి ఉంటారండి. నాకు ముగ్గురు పిల్లలు ఎంత ఎంతండి. పొడి మాసం తెచ్చుకుని వంట చేసుకున్నారని వెళ్తున్నానండి. జీబులు వస్తున్నాను మాసం ఇచ్చుకుని అక్కడ ఎక్కి బయటకు వచ్చి నేను ఒక్కడిని అటు ఇటు తిరుగుతున్నానండి. మీరు తీసిన మీ కెమెరాలో పడ్డానంటే నాకు చూపించలేదండి. ఏం తీసిన వీళ్ళ కెమెరాలో పడ్డాను. ఈ అతనాడు కెమెరాలో పడ్డాడని నేను తీసుకొచ్చేసారండి. రూపేష్ కుమార్ ఏం చదువుతున్నావు? డిగ్రీ కంప్లీట్ అయింది. ఉద్యోగానికి ట్రయల్స్లో. నీకు గొడవకానికి సంబంధం ఉందా? లేదు. నువ్వు? నువ్వేంటి? నేనేం చదువుతున్నావు? నేను ఐటీ కంప్లీటెడ్ సార్. ఉద్యోగం కూడా సర్చింగ్. మీ 5గురిని ఇప్పుడు రిలీజ్ చేశారు. ఎన్ని రోజులకి ఎప్పుడు పెట్టారు మిమ్మల్ని? 30 తారీఖు పెట్టారు. ఇవాళ ఎన్నో తారీఖు? కాదు, నేను సాల్వెన్స్ నాకు అడిగితే నా ఇల్లు ఇచ్చేస్తాను, ఇంటి కాగితాలు ఇచ్చేస్తాను, సాల్వెన్స్ తీసేసుకుని అన్న చెప్పాను. అంటే అన్న నిన్ను రానివ్వట్లేదు, ఇక్కడ 2-3 సార్లు వచ్చి సంతకాలు పెట్టాలి, నీ ఇల్లు తీసుకుంటే మేమేం చేసుకోము, మొత్తం అందరికీ సరిపోద్దురా నా ఇల్లు అయితే నేను ఇచ్చేస్తాను, నాది ఒక 4-5 కోట్ల ఇల్లు అన్నది అన్నాను. అంటే నిన్ను రానివ్వట్లేదు కదా అక్కడికి, నువ్వు వచ్చి సంతకాలు పెట్టాలన్నా కోర్టులో అని చెప్పేసి అన్నారు. రిలీజ్ అవ్వరని ఏలూరు భీమవరం కూడా రిలీజ్ అవ్వరు. నాకెందుకురా ఏమేం కేసులు ఉన్నాయి అన్ని కూడా మేము తెచ్చాము ఆధారాలు. ఇదండి ఈ రోజున రాష్ట్ర స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారి పదవీ వ్యామోహం వల్ల ఇంతమంది దళితులు జైలుని పాలయ్యారంటే ఇది చాలా సిగ్గుచేటు అండ్ చాలా బాధాకరం. ఆయన ఏదైతే ఒక సర్వే చేయించుకున్నాడో, ముఖ్యమంత్రి అభ్యర్థి కింద మీరు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారా, చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటారా, రఘురామకృష్ణరాజుని ఎన్నుకుంటారా అని చెప్పి ఆయన దగ్గర సుమారు 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సర్వే చేయించుకున్నాడు. ఆ సర్వేని ఆర్ఎస్ఎస్ బీజేపీ అధిష్టానం దగ్గరికి తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు చాలా క్లియర్గా రఘురామకృష్ణరాజు గారికి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, గూగుల్ ట్రెండ్లో చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రేజ్ మీకు లేదు రఘురామకృష్ణరాజు గారు, ముందు మీరు క్రేజ్ పెంచుకుని రండి అని అన్నారు. దాంట్లో భాగంగానే ఆయన చేస్తున్నటువంటి కుట్రపూర్వక రాజకీయం ఏంటంటే, ఆయన సెల్ఫ్ ఎజెండాతో ఆయన వ్యక్తిగత క్రేజ్ పెంచుకోవడానికి రాష్ట్రంలో మత కలహోలాలు సృష్టిస్తున్నాడు. ఈ ఆకివీడి ఘటనే దానికి పూర్తి నిదర్శనం. నిజానికి రఘురామకృష్ణరాజు గారు ఎస్సీ హోదా తీసేసే అంత కెపాసిటీ ఉన్న మనిషి అని మేము అనుకోవట్లేదు. ఆయనకు అంత సీన్ కూడా లేదు. ఆయన ఒక రాష్ట్రానికి చెందినటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ మాత్రమే. ఆయన పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకురాలేడు, సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. కానీ ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏదైతే ఒక ఎజెండా ఫిక్స్ చేసుకుని ఈ రాష్ట్రంలో మత కలహాలు సృష్టించాలని ఒక ఎజెండా ఫిక్స్ చేసుకున్నారో దాన్ని మటుకు చాలా కేటగిరికల్గా చాలా పటిష్టంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రిస్టియన్, ముస్లిం, హిందూ అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇది ఒక ఉత్తమమైనటువంటి రాష్ట్రం. థ్యాంక్ యూ.